విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తూ ఉంది. మనం చూసాం నేషనల్ రీజన్ ఏదైతే ఉందో ఢిల్లీలో నోయిడా కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కానీ ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లోనూ కూడా కార్మికులు ఈ లేబర్ కోడ్స్ అమలు చేసిన తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళ మీద భారాలు పడుతూ ఉన్నాయి. పని గంటలు 8 గంటల నుంచి 12 గంటలకు పెంచుతూ ఉన్నారు. కనీస వేతనాలు కరెక్ట్గా తగ్గిపోతూ ఉన్నాయి. సెలవులు ఉండట్లేదు. దీనన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం పోరాటాలు చేసి రోడ్ల మీదకి సంఘాలతో పరిమితం లేకుండా సంబంధం లేకుండా వచ్చి రోడ్ల మీద ఆందోళన చేస్తూ ఉన్నారు. వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ కార్మికులు చేస్తున్న పోరాటం మీద అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కార్పొరేట్ కంపెనీలు కానీ తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నాయి. కార్మికుల్ని కార్మిక సంఘాల నాయకుల్ని అక్రమంగా అరెస్టులు చేసి ఎక్కడ ఉంచుతున్నారో కూడా తెలియకుండా నిర్బంధిస్తూ ఉన్నారు. తీవ్రమైన నిర్బంధం వీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి నోయిడాలో జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి సంఘీభావంగా నోయిడా కార్మికుల మీద నిర్బంధాన్ని ఆపాలని చెప్పేసి కోరుతూ దేశవ్యాప్తంగా రేపు 12వ తారీఖు నాడు కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి నిరసనలకు పిలిపించాయి. ఆ రకంగా విశాఖపట్నంలో కూడా 12వ తారీఖు నాడు నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. అదే సందర్భంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అయిపోయిన వెంటనే ఈ రోజున కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం కార్మికులకి నష్టం చేసే లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లేబర్ కోడ్స్ సంబంధించి రూల్స్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రూల్స్ని ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని కూడా చెప్పింది. ఇదే కనుక అమలు జరిగితే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినం కానీ ఉద్యోగ భద్రత కానీ లేదంటే సెలవులు కానీ ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి అనేక హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులన్నీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గాన్ని సన్నద్ధం చేసి భవిష్యత్తులో పోరాటాలకి సిద్ధం చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్లకు అనుగుణంగా కార్మికులకి వ్యతిరేకంగా కార్మికులను బానిసల్లాగా చేసి పాత తరంలో నెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఈ విధానాలకి సపోర్ట్ చేస్తూ మన రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం కూడా కార్మిక చట్టాలను మార్పులు చేయడం, 8 గంటల బదులు 12 గంటలు పని చేయండి అని చెప్పడం, అర్ధరాత్రి కూడా మహిళల చేత పని చేయించాలని చెప్పడం, ఇటువంటి అనేక మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు 12వ తారీఖున అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. విశాఖపట్నం కూడా జరుగుతాయి. కార్మిక వర్గం యావత్తు ఇందులో పాల్గొవాలని చెప్పి కోరుతా ఉన్నాం.